హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అండి సండే మార్నింగ్ రొటీన్ అండి. ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాను, చూసేయండి. మార్నింగ్ లేచేసరికి ఈరోజు 8:30 అయిపోయిందండి. సండే కదా, లేట్గా లేచాను. నేను వచ్చేసరికి అత్తయ్య గారు పాలు కాచేసి తోడు పెట్టారు. అలానే శనగగుళ్ళు కూడా వేయించి ఉంచారు చట్నీకి. ఇక నేను వచ్చిన తర్వాత లోపలికి పీచు తీసుకుంటున్నానండి, కొబ్బరికాయ. ఇది అమ్మ పంపించింది కొబ్బరికాయలు. కొబ్బరికాయలకి పైన పీచు తీసేస్తే పగిలిపోతాయి అని చెప్పేసి కొద్దిగా ఉంచి పంపించింది. దాన్ని నేను ఇక పీచు తీసుకుంటున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసండి పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. పునుగుల్లోకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందని చెప్పేసి కొబ్బరికాయ కొడుతున్నానండి. మామూలుగా నేను అప్పుడప్పుడు కావాల్సినప్పుడే కొట్టుకుంటానండి. ఒక్కొక్కసారి ఏమో ఎప్పుడన్నా పూజలకి వాటికి చేసినప్పుడు కొబ్బరికాయలు ఉంటే మాత్రం అప్పుడు నేను మొత్తం కూడా స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు పీచు తీసిన దాంట్లో మనకి కొబ్బరి పీచు వచ్చింది చూసారండి, దాన్ని నేను పడేయనండి. ఒక బౌల్లో పక్కన పెట్టి పూల కుండీల్లో కలిపేస్తానండి. అప్పుడు మనకి పూల కుండీల్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి, తొందరగా ఎండిపోకోకుండా. అందులో కలిపేస్తాను. అలానే ఆ పీచు కూడానండి నేను కవర్లో పెట్టి పక్కన పెట్టి దాన్ని అంతా కూడా నేను కోకోపీట్ లాగే చేస్తానండి. అందుకోసం అని చెప్పి నేను పక్కన గిన్నెలోకి తీసుకుంటున్నాను. చాలా వరకు నేను ఇలానే చేస్తుంటానండి, ఎందుకంటే పూల కుండీల్లోకి ఎలాగో కావాలి కదా. మొక్కలకి వాటికి కోకోపీట్ బయట కూడా కొనాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇలా కొబ్బరికాయ పీచు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నానండి. ఇక ఆ విధంగా అవి చేసుకున్న తర్వాత ఇక వాటిని పక్కన పెట్టేసి తుడిచేసి ఇక నేను ఇక బ్రేక్ఫాస్ట్కి రెడీ అయ్యానండి. మార్నింగ్ సండే లేట్ అయినా సరేనండి, లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతానండి. ఆ తర్వాతే మిగిలిన పని చేస్తాను. మామూలుగా అయితే స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను, కానీ సండే మాత్రం ఎప్పుడు లెగిస్తే అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోతానండి. నైటీ మీద ఉండటం ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి. చట్నీకి ఏమో వేరుశెనగ గుళ్ళు వేయించి ఉంచారు కదా అత్తయ్య గారు, ఆ కొబ్బరికాయను కొట్టేసి ఆ కొబ్బరి అంతా తీసి పెట్టానండి. కొబ్బరికాయ కొట్టిన వెంటనే వచ్చిన వాటర్ కూడా వెంటనే తాగేస్తానండి. నేను అలా స్టోర్ కూడా పెట్టను, ఎవరికి ఇవ్వను కూడా ఇవ్వను, నేనే తాగేస్తాను. నాకు కొబ్బరి నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకని వాటిని మాత్రం నేనే తాగేస్తాను. చాక్ తోటి కొబ్బరి తీసానండి, అందులోకి తీసి అందులో వేసుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ వేడయిందని చెప్పేసి పునుగుల కోసం పిండి నైటే ప్రిపేర్ చేసి పెట్టానండి. అది ఎలా ప్రిపేర్ చేశాననేది క్విక్గా చెప్పేస్తాను. మామూలుగా లాస్ట్ మనం ఇడ్లీ పిండి వేసినప్పుడు లాస్ట్లో కొద్దిగా పులిసిపోయి మిగిలిపోతుంది చూసారండి, ఆ పిండిని నేను గోధుమ పిండి వేసి కలిపానండి. కొద్దిగా పెరుగేసుకుని జీలకర్ర వేసేసి కలిపి పక్కన పెట్టేస్తే మార్నింగ్కి పులిసిపోద్దండి. అందులో సోడా ఉప్పు కూడా వేయాల్సిన పని లేదు. అలానే మైదా పిండి కూడా అవసరం ఉండదండి. ఓన్లీ మనం గోధుమ పిండితోనే మంచి పునుగులండి, బయట తెచ్చుకున్న పునుగుల్లాగానే ఉంటాయండి. చక్కగా మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవటమేనండి. నేను ఆ విధంగా వేస్తాను ఎప్పుడు కూడా. ఇడ్లీ పిండి లాస్ట్ ఉన్న పిండిని మాత్రం ఖచ్చితంగా నేను అదే వేస్తానండి, ఎందుకంటే 1 వీక్ సరిపడా ఇడ్లీ పిండి వేసుకుంటాము. అదేమో కొంచెం లాస్ట్కి వచ్చేసరికి కొంచెం పులిసిపోతుంది కదండి, అందుకని చెప్పి దాన్ని పునుగులే వేస్తాను నేను. అలా ఒక వాయి వేగేసరికి చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక అది వీడియో అయితే తీయలేదు, కానీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వాయిని మొత్తం కూడా నేను ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇక చట్నీకి మళ్ళీ తిరగమాత పెట్టుకోవాలి కదండి, ఆ పోపు పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకునేలోపు పిల్లలు లెగిసి బ్రేక్ఫాస్ట్లు అయ్యే చేస్తున్నారండి. వాళ్ళు కూడా కొద్దిగా లేటుగానే లెగుస్తారు సండే మాత్రం. నేను ఇక ప్రిపేర్ చేసుకునేసరికి వాళ్ళని లేగమంటే లెగిసారు. ఇక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి ఈరోజు స్పెషల్ వచ్చేసి నాన్ వెజెస్ అండి. నాన్ వెజ్ అంటే ప్రతి సండే అన్నీ తెచ్చుకోం, కానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మాత్రం తెచ్చుకుంటాము. కంపల్సరీ సండే ఉండాలి అనేది అయితే లేదండి. చూశారు కదా, పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, సోడా ఉప్పు వేయం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, చక్కగా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. మైదా పిండి కూడా యూజ్ చేయకూడదు కాబట్టి ఎక్కువ గోధుమ పిండితోటి ఈ విధంగా వేసుకోవచ్చు. బయట పునుగులు అయితే మనకి మైదా పిండి యూజ్ చేస్తారు, అవంత మంచివి కాదు కదండి, అందుకని చెప్పి నేను చెప్తున్నాను.
ఇప్పుడు వీటిని వేరే ఏగిపోయాయి కదండి, ప్లేట్లోకి తీసేసుకోవటమే. తీసేసుకుని ఇక వేరే వాయి కూడా వేసుకుని ఇక తిరగమాత పెట్టేసుకున్నాను చట్నీకి తిరగమాత కూడా నేను మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, కొద్దిగా వెల్లుల్లి ఒకటి వెల్లుల్లి వేస్తాను. అలానే 2 ఎండుమిర్చి ముక్కలు వేసి మామూలుగా కరివేపాకు వేసేసి వేయించేస్తానండి. వేగిన తర్వాత ఇక చట్నీ వేసేస్తాను. తిరగమాత లేకపోతే తినరండి. మా పిల్లలు తిరగమాత ఉంటే తినరు, మా హస్బెండ్ తిరగమాత లేకపోతే తినరు. ఈలోపు చికెన్ తెచ్చారండి. పెద్ద బాయిలేర్ అని అంటారు. ఆ పెద్ద బాయిలేర్ పిల్లలు అడుగుతున్నారని చెప్పి చికెన్ తెప్పించాము. అలానే లివర్ కూడా తెప్పించుకున్నారండి. ఇక 2 కూడా బౌల్స్లోకి తీసేసి ఇక వెంటనే అది కవర్ పడేస్తాం కదండి, డస్ట్బిన్లో పెట్టేశాను అనమాట. ఇక ఈగలండి, బాగా ఈగలు వస్తున్నాయి. వర్షాకాలం కదా, వర్షాలకి బయట చుట్టూ పొలాలు ఉండటం వలన కూడా బాగా ఈగలు వస్తున్నాయి. ఇక నేను అది చికెను, లివర్ అదంతా కూడా కడిగేస్తున్నానండి. మామూలు ట్యాప్ వాటర్ తోటి అయితే కడగనండి, నేను మినరల్ వాటర్తోనే కడుగుతాను. ఎందుకంటే కడిగినప్పుడు మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా చికెన్లోకి వెళ్ళిపోతుంది కదండి, అందుకని చెప్పి కడగను. చికెన్ కొద్దిగా ఎక్కువ ఉందనిపించింది, మళ్ళీ వండినా కానీ మళ్ళీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పేసి నేను ఇక చికెన్ తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, మళ్ళీ ఎప్పుడన్నా వండొచ్చులే అని చెప్పేసి. ఇక తర్వాత నేను చికెన్ కర్రీ, లివర్ ఫ్రైకి నేను ఇక ప్రిపేర్ చేసుకున్నానండి. చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది క్విక్గా చెప్పేస్తాను. రెసిపీ అనేది మామూలుగా బాణీలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే మామూలుగా ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఈ 3 వేస్తానండి తిరగమాతలో. అవి వేగిన తర్వాత ఇక మామూలుగా వేసేసుకుంటేనండి, చికెన్ ముక్కలు వేసేసి అందులో వాటర్ వచ్చే వరకు ఉడికించి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి వాటర్ పోసి ఇక సిమ్లో పెట్టి ఉడికిస్తానండి. కుక్కర్కి విజిల్ మాత్రం పెట్టనండి. టేస్ట్ రావాలి అంటే మనం కుక్కర్కి విజిల్ పెట్టి ఉడికించుకుంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మంచి టేస్ట్ రాదండి. అలా సిమ్లో పెట్టి బాగా ముక్క ఉడికిందన్నాక ధనియాల పొడి వేస్తాను. అయిపోయే ముందు గరం మసాలా వేస్తానండి. అంతే, క్విక్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. టమాటా వేస్తే అది టేస్ట్ అనేది మారిపోతుంది, అందుకని నేను టమాటా వేయను. ఆ విధంగా చికెన్ చేసుకుంటాను. లివర్ ఫ్రై ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసేసేయండి. ఈ విధంగా నేను ఇక చికెన్ కర్రీ లివర్ ఫ్రై, ఒకవైపు రసం అండి, అన్నీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక ఒకదానంపట ఒకటి మనకి పని జరిగిపోవాలన్నమాట. టేస్ట్ అనేది ఈ ఈ ఇలా ఉన్నప్పుడు చూసుకుంటే మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ ఎగిరిపోయిన తర్వాత మనం సాల్ట్ కానీ ఏమన్నా వేయాలన్నా కానీ అంత టేస్ట్ రాదండి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చెక్ చేసేసి కావాలంటే వేసుకోవటమే. నాకైతే సరిపోయిందండి. ఈ విధంగా నేను రెడీ చేసుకుంటున్నాను. అసలు ఎంత సండే అయినా కానీ మనకి ఫ్రీ టైం అంటూ ఉండదు కదండి. చూసారుగా, ఇది లివర్ ఫ్రై అనమాట. ఇది చికెన్ కర్రీ, అది ఉడుకుతుంది, మీకు తర్వాత పోస్ట్. ఇది వచ్చేసి రసానికి ప్రిపేర్ చేస్తున్నాను. అలా ఒకదానంబటి ఒకటి చేసేసుకుంటేనే వర్క్ అండి, పని అనేది. ఇక పని అంతా అయిపోయిందండి. ఈ విధంగా బౌల్స్ అన్నిటిలోకి తీసేసిన తర్వాత చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఆ తర్వాత ఇంకా గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలన్నీ తోముకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కదా తోముకోవటం అదంతా చూపిలేదండి. వీడియో లెంది కూడా అయిపోతుందని చెప్పేసి ఇక పిల్లలు కూర్చున్నారు. మాకు గోరింటాకు పెట్టమ్మా అని వాళ్ళ ట్యూషన్ ఆంటీ ఇచ్చారు గోరింటాకు. పెట్టమంటేనే ఇక పెడదామని చెప్పి కూర్చున్నానండి. ఆషాఢంలో గోరింటాకు చాలా మంచిది అంటారు కదా. మీరు పెట్టుకున్నారండి గోరింటాకు? నేను కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్నట్లయితే కామెంట్ చేయండి ఎవరెవరు పెట్టుకున్నారు ఏంటి అనేది. చూశారు కదండి, ఆ విధంగా ఆషాఢంలోనే కాదండి, నాకు దొరికితే మాత్రం ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటాను నేను. గోరింటాకు అంటే నాకు అంత ఇష్టం అనమాట. కాకపోతే ఇక అపార్ట్మెంట్లో ఇక సిటీకి వచ్చేసిన తర్వాత ఇక గోరింటాకు అంటూ ఉండదులేండి. ఎవరన్నా ఇస్తే, అమ్మ వాళ్ళు పంపిస్తే ఇక అట్లానే. ఇక ఆ విధంగా మొత్తం ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అండి పిల్లలకు గోరింటాకు పెట్టేసిన తర్వాత ఇక లంచ్ చేసేసాము. ఇక లంచ్ చేసేసి ఇక ఆ తర్వాత నేను కూడా పెట్టుకున్నానండి గోరింటాకు.
పిల్లలిద్దరికీ కూడా పెట్టేశానండి. పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి కూడా పెట్టేసి ఆ తర్వాత లంచ్ చేసేసాము. సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.